ఫిబ్రవరి నెల 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు కుంభరాశి వారికి పట్టబోయే అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు. అరుదైన అదృష్ట యోగం కలగబోతూ ఉంది. ఫిబ్రవరి నెల 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు 5 రోజుల పాటుగా కుంభరాశి వారికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరికి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధమైన మార్పులు అయితే వీరు చూడబోతూ ఉన్నారు అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే వెంటనే గురువుగారిని సంప్రదించండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంగా ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇలా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, ఏ విధమైన సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు జరిపించి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. గురువుగారి ఫోన్ నంబర్ 8500799354. మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, ముఖ్యంగా ఫిబ్రవరి నెల 10వ తేదీ మొదలుకొని ఫిబ్రవరి నెల 15వ తేదీ లోపుగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ సమయంలో మీ రంగాల్లో ఆచితూచి ముందుకు సాగితే విజయం వరిస్తుంది. గత అనుభవంతో పనిచేస్తే మీకు చాలు మేలు జరుగుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు కలుగుతాయి. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలు కూడా మీరు అసలు తీసుకోవద్దు. శ్రమ పెరగనుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. అనవసర విషయాల్లో అసలు తలదూర్చవద్దండి. మొహమాటాన్ని దరిచేరనియ్యకండి. మిత్రుల సూచనలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి. ఆత్మబలంతో పనిచేయండి. ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్త వహించండి. నవగ్రహ ఆరాధన మీకు శుభ్రదమైన ఫలితాలు కూడా కలిగిస్తుంది. మీ రంగాలలో ముందు చూపుతో వ్యవహరించాలి. ముందస్తు ప్రణాళికలతో శ్రమ కూడా తగ్గుతుంది. వ్యాపార పరంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయి. ఆదిత్య హృదయ పారాయణం శుభప్రదం. మీకు అన్ని విధాలుగా కూడా ఈ సమయం అనుకూలత అనేది కనిపిస్తుంది. మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీకు అంతా కూడా మేలే కలుగుతుంది. మీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు అయితే కుంభరాశి వారి సమయంలో చూడబోతూ ఉన్నారు. ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ ఫిబ్రవరి నెలలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే మనం అయితే చూడబోతున్నామండి. ఫిబ్రవరి నెల ఈ కుంభరాశి వారి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఆరోగ్యపరంగా చాలా సాధారణంగా అయితే ఈ సమయంలో కనిపిస్తుంది. ప్రథమార్థంలో మీకు మానసిక ఒత్తిడి, తలనొప్పి, కంటి సమస్యలు అధికంగా ఉండవచ్చు. సరైన విశ్రాంతి తీసుకోవడం వలన ఈ విషయం సహాయపడుతుంది. ద్వితీయార్థంలో తల మరియు రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు, అలాగే వేడి కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు కానీ మిమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేయవచ్చు. కుజుని గోచారం 5వ ఇంటిలో అనుకూలంగా ఉండడం చేత ఆరోగ్య సమస్యలు అనేవి వచ్చినప్పటికీ కూడా వాటి నుండి మీరు తొందరగానే బయటపడతారు. ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఈ నెల మీకు చాలా సాధారణంగానే ఉంటుంది. కెరియర్ పరంగా మీకు మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. మీకు ప్రమోషన్ లేదా ఆర్థికపరమైన పెంపు లేదా మంచి పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తాయి. అయితే అదే సమయంలో మీ యొక్క పని భారం మరియు బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఈ నెల ద్వితీయార్థంలో మీ సహనాన్ని మీరు కోల్పోవద్దు. ఎందుకంటే పని భారం వలన మీ పై అధికారులతో లేదా మీ యొక్క సహోద్యోగులతో వాగ్వివాదం అనేది జరగవచ్చు. మీ పనులు పూర్తి చేయడం కొరకు మీరు ఓవర్ టైం పనిచేయాల్సి రావచ్చు. అయితే ఈ నెల అంతా కూడా కుజుని గోచారం 5వ ఇంటిలో ఉండడం మరియు శుక్రుని గోచారం 2వ ఇంటిలో ఉండడం చేత ఉద్యోగపరంగా ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ద్వితీయార్థంలో ఉద్యోగ ప్రయత్నాలు అనేవి చేస్తున్న వారికి కొంతమేరకు అనుకూల ఫలితం కూడా ఈ సమయంలో లభించనుంది. వీరి ఆర్థిక స్థితి చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. ప్రథమార్థంలో ఖర్చులు ఎక్కువ అయినప్పటికీ కూడా ముఖ్యంగా సూర్యుని గోచారం అనుకూలంగా ఉండదు కనుక మీ జీవిత భాగస్వామి కారణంగాను లేదా మీ కుటుంబ సభ్యుల కారణంగా కూడా డబ్బు అధికంగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే మీ యొక్క అలవాట్ల కారణంగా కూడా మీరు ఈ సమయంలో డబ్బు పోగొట్టుకునే ఆస్కారం కనిపిస్తూ ఉంది. ద్వితీయార్థంలో మీ పెట్టుబడుల నుండి మీరు మంచి ప్రతిఫలాన్ని కూడా పొందుతారు. చిన్న చిన్న తరహా పెట్టుబడులు పెట్టవచ్చు, కానీ ఈ నెలలో పెద్ద తరహా పెట్టుబడుల జోలికి అసలు వెళ్ళకపోవడమే మంచిది.
ఈ రాశికి చెందినటువంటి వారు కుటుంబ పరంగా సామాన్యంగా ఉంటుంది. ప్రథమార్థంలో సూర్యుడి గోచారం అనుకూలంగా లేకపోవడం చేత మీ కుటుంబంలో సమస్యలు, సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు రావడం కానీ జరగవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో మీరు సహనం కోల్పోయే ఆస్కారం కూడా కనిపిస్తూ ఉందండి. కుటుంబంలో ఏర్పడిన సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తగ్గనున్నాయి మరియు ప్రశాంత వాతావరణం కూడా మీకు కనిపిస్తుంది. చూసారు కదండి, ఈ కుంభరాశి వారి గురించి అన్ని విషయాలు కూడా మనమైతే తెలుసుకున్నాం కదా. ఇక కుంభరాశి వారి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కుటుంబ విషయాలు వీరి జీవితంలో ఒడిదుడుకులునైనా సరే సర్దుకుంటాయండి. అవసరమైన సమయాల్లో ధనము లభించకపోయినా సరే కుంభరాశి వారికి అవసరం లేనప్పుడు మాత్రం ధనము అధికంగానే లభిస్తుంది. బంధువులు, ఆత్మీయుల వర్గము అవసరాలకు ధనము సర్దుబాటు చేసి ఉన్నతికి తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాల్లోనూ గౌరవ స్థానాల్లో ఉన్నవారి కారణంగా మీకు అన్యాయం అనేది ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇతరుల పక్షపాత బుద్ధికి కూడా మీరు నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారము చేకూరుతుంది. శని, శుక్ర, బుధ దశలు వీరికి బాగా లాభిస్తాయి. మహర్దశలు యోగిస్తాయి. ఏకపక్షంగా పొరపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా మీకు ఇబ్బందులు అనేవి కలుగుతాయి. చర్చించి తీసుకునే నిర్ణయాలు మీ జీవితంలో ఎంతో మేలును చేకూరుస్తాయి. సమాజంలో పేరులేని వారిని గౌరవించి విమర్శలకు మీరు గురి అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ కుంభరాశి వారికి తన సంతానము కానీ ఆత్మీయులు సొంత వారు చేసే తప్పులుగా కనిపించవు. వారిని సమర్థించడానికి, రక్షించడానికి వీరు చాలా అధికంగానే ధనమును, పలుకుబడిని కూడా ఉపయోగిస్తుంటారు. వ్యాపారంలో అంచనాలు నిజమే, లాభము, పేరు వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసే ఇబ్బందులకు గురి అవుతారు. భూముల విలువ పెరగడం వలన ధనవంతులు అవుతారు. వ్యాపార కూడలిని అద్దెకు ఇచ్చి అదృష్టాన్ని జారవిడుచుకుంటారు. సంతానము అదృష్టం వలన వీరు మంచి స్థాయికి చేరుకుంటారు. స్త్రీ సంతానము పట్ల అభిమానము అధికంగా ఉంటుంది. జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు చాలా మంచికి దారితీస్తాయి. వీరు అందలం ఎక్కించి బలోపేతము చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులు అవుతారు. పోటీ లేని చోట్ల కూడా వీరి మంచితనము వలన పోటీదారులను కొని తెచ్చుకుంటారు. ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలుగుతారు. అయినా సరే స్వయంకృత అపరాధాన్ని వీరు సరిదిద్దుకోలేరు. మీరు కోల్పోయిన ధనము, పదవి ఇతరులు మీరు కారణంగానే పొందారని మీకు పేరు వస్తుంది. భాగస్వామ్యము కొంతకాలమే మీకు లాభిస్తుంది. హస్తవాసి మంచిదని పేరు వస్తుంది. సోదర సోదరి వర్గానికి సహాయం చేయడం వలన మరొక వర్గం కూడా దూరమయ్యే సూచనలు ఉన్నాయి. పై స్థాయి, క్రింది స్థాయి వారి కారణంగా ఏకకాలంలో ఇబ్బందులు అనేవి కూడా ఏర్పడే అవకాశాలు కూడా వీరి జీవితంలో అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. కోర్టు వ్యవహారాల్లో అపజయం ఎదురవుతుంది. ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయమునకు కూడా వీరికి లోటు అనేది ఉండదు. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.